దేశవ్యాప్తంగా కరోనా JN1 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్లతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ అధికారి సమావేశం కానున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా JN1 కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై టీచింగ్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లతో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ అధికారి సమావేశం కానున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అలర్ట్ అయి ఉంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? రాజేష్, ప్రజెంట్ మనం చూస్తే మాత్రం JN1 కరోనా కొత్త వేరియంట్ కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తా ఉంది. ప్రజెంట్ గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కూడా 328 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో ఒకరు మృతి చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం గత 24 గంటల్లో. అటు ఈ JN1 వైరస్ ప్రమాదకారి కాదు అంటూనే మరో పక్క ఈ మృతి చెందుతున్నటువంటి కేసులను కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లలు మాస్క్ తప్పనిసరిగా వాడాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కరోనాకు సంబంధించి 6 కేసులు నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ యాక్టివ్ కేసులు 19 కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. మరొక 54 మంది రిపోర్ట్స్ రావాల్సిన అవసరం ఉందని కూడా అటు వైద్యులు కానీ అధికారులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా చిన్నపిల్లల్లో 14 నెలల చిన్నారికి కూడా కరోనా సోకినట్టు, దాంతో పాటుగా ప్రజెంట్ నీలుఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆ నీలుఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉషారాణి కొద్దిసేపటి క్రితమే తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కరోనా సన్నద్ధత పైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కాసేపట్లో DME ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ కు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ లోటి DME ప్రత్యేకంగా రివ్యూ జరపనున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల నిల్వలకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ఆక్సిజన్ కి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఏదైతే రివ్యూ జరపనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే కోవిడ్ కి సంబంధించినటువంటి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఏదైతే మారుతున్నటువంటి వాతావరణానికి సంబంధించి ఏదైతే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ప్రజెంట్ ఈ కరోనా మాత్రం దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రాలు అలర్ట్ అవుతున్నాయి. సో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపైన ఎప్పటికప్పుడు అలర్ట్గా వ్యవహరిస్తుంది. టీచింగ్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్తో DME సమీక్ష చేయబోతున్నారు.